లాభం లేదు పోయా. Isso? Akan operation చేసుకోవాలి. ఎక్కడ చేశారు ఇక్కడ ఆపరేషన్? నేను కిందనే ఇదిగో మోసపోను సార్ నేను. సరే మీకు ఏంటి ఇబ్బంది ఏంటి కళ్ళకి? అద్దాలు వద్దు, మళ్ళీ పోయేసారు ఫస్ట్ ఇస్తాం. అద్దాలు పోయేసారు మీ పేరు వెంకటేశ్వర్లు. కంటికి చూసేది ఓకేనా? ఒకటి చదువుకో తర్వాత పండుగ లోపల బిస్కెట్ తినకూడదు. నా ఉద్దేశం ఒకటే, వైద్యం అందక ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదు, ఏదో రకంగా సాయం అందించాలా. అందుకే ఇటీవల ఇదే ఆవంచర్లలో 2 కిడ్నీలు చెడిపోయినటువంటి ఓ యొక్క యువకుడికి 4 లక్షల రూపాయల డబ్బులు అవసరమైతే కానీ తల్లి కిడ్నీ ఇచ్చిన నయం కాని పరిస్థితుల్లో నూతన సంవత్సర వేడుకల్ని బహిష్కరించి ఆ నూతన సంవత్సర వేడుకల రోజు హంగులు ఆర్భాటాలు లేకుండా ఆ ఖర్చంతా ఆ యొక్క కుటుంబానికి అందివ్వమంటే 4,75,000 రూపాయలు మిత్రులందరూ అందించారు. 4 లక్షల రూపాయలు ఆ కుటుంబం వైద్యానికి అందించి మిగతా 75,000 రూపాయలు ఆ యొక్క కిడ్నీ వ్యాధిగ్రస్తుడి చిన్న పాప కుమార్తె ఆ పాప పేరుతో గ్రామ పెద్దల సమక్షంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇంకా కూడా నేను అందరికి కూడా కోరేది, గృహప్రవేశాలప్పుడో పెళ్ళిళ్ళప్పుడో పెద్దల సంవత్సరం ఉన్నప్పుడో మీరు ఏదైనా ఆడంబరాలకి ఖర్చు పెడుతూ ఉంటారు, తప్పు లేదు. మళ్ళీ మళ్ళీ రాని రోజులు కాబట్టి ఆ సమయాల్లో ఖర్చు పెట్టుకోవాల్సిందే. అయితే ఈ సందర్భంగా కొంత మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకి, అనాథలకి, పేదలకి ఇచ్చినట్లయితే అనాథలకి పేదలకి కష్టాల్లో ఉన్నవారికి మనం అండగా ఉంటే ఆ భగవంతుడు మన కుటుంబాలకు అండగా ఉంటాడు అన్న సంపూర్ణ విశ్వాసం నాకుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ భాగస్వాములు కండి. అందరూ భాగస్వాములు అయినప్పుడు అందరికీ అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాయి. అదే కాకుండా రూరల్ నియోజకవర్గంలో వికలాంగులు, దివ్యాంగులు ఎవరైనా సరే ట్రైసైకిళ్ళు కావాలన్నా, చేతికర్రలు కావాలన్నా, వినికిడి యంత్రాలు కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి వేరాల్సిన అవసరం లేదు. నేనున్నా, ఒక్క ఫోన్ కాల్ నాకు చేయండి లేదా ఒక్క మెసేజ్ పెట్టండి. మీరు మెసేజ్ పెట్టినా ఫోన్ కాల్ చేసినా వారం రోజుల నుంచి 15 రోజుల లోపు మీ ఇంటికే ఆ ట్రైసైకిల్ అందిస్తానని చెప్పని తెలియజేయండి.